అందరికీ నమస్కారం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. 2026-27 అసెస్మెంట్ ఇయర్ కోసం ఐటీఆర్ 1 మరియు ఐటీఆర్ 4 ఆన్లైన్ ఫైలింగ్కి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ వీడియోలో ఐటీఆర్ 1 అంటే ఏమిటి, ఐటీఆర్ 4 ఎవరి కోసం, ఎవరు ఏ ఫారం ఫైల్ చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి అన్నీ వివరంగా తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకటించిన దాని ప్రకారం 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఆదాయంపై ఇప్పుడు ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఈ ఫైలింగ్ పోర్టల్లో ఎక్సెల్ యూటిలిటీ మరియు ఆన్లైన్ ఫైలింగ్ రెండు అందుబాటులోకి వచ్చాయి. ముందుగా ఐటీఆర్ 1 ఎవరి కోసం అంటే, మీ ఆదాయం 50 లక్షల లోపు ఉంటే, ముఖ్యంగా శాలరీనే ఇన్కమ్గా ఉంటున్న వారికి, ఏదన్నా హౌసింగ్ ప్రాపర్టీ మీద రెంట్ వస్తున్న వారికి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఆదాయం 1,25,000 లోపు ఉన్న వారికి, అగ్రికల్చర్ ఇన్కమ్ 5,000 వరకు ఉన్న వారికి ఈ ఐటీఆర్ 1 వర్తిస్తుంది. ఐటీఆర్ 4 ఎవరి కోసం అంటే, మీరు చిన్న వ్యాపారం లేదా ప్రొఫెషన్ ద్వారా ఆదాయం పొందుతున్నట్లయితే ఐటీఆర్ 4 మీకు ఉపయోగపడుతుంది. మొత్తం ఆదాయం 50 లక్షల లోపు ఉండాలి. బిజినెస్ లేదా ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉండాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 1,25,000 లోపు ఉండాలి. అప్పుడు ఈ ఐటీఆర్ 4 మీకు ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్కి ఐటీఆర్ ఫైలింగ్ లాస్ట్ డేట్ జూలై 31. ఆడిట్ లేని వారికి ఐటీఆర్ 4 సబ్మిషన్కి లాస్ట్ డేట్ ఆగస్టు 31. అయితే శాలరీ ఎంప్లాయీస్కి ఫామ్ 16 సాధారణంగా జూన్లో వస్తుంది. అందువల్ల చాలామంది అప్పటి నుంచి ఫైలింగ్ ప్రారంభిస్తారు. కాబట్టి మీరు సరైన ఐటీఆర్ ఫామ్ని ఎంచుకుని చివరి తేదీకి ముందే ఫైల్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.